ఎక్కడ స్టేట్మెంట్ ఉందండి? మొన్న రాజమండ్రిలో పాలు సంఘటన జరిగాయి. ప్రభుత్వం వచ్చి మీ స్టేట్మెంట్ ఇవ్వాలి, ఇచ్చుకోండి, తప్పలేదు. ఇది బీఎస్సీలో చర్చ జరిగిన తర్వాత బీఎస్సీలో షార్ట్ డిస్కషన్ జరగాలని అని నేను రిజిస్టర్డ్ అయిన తర్వాత ఓకేనండి ప్రభుత్వం వచ్చి ఏ రకంగా చర్చకి వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తారండి? అక్కడ సమాధానం చెప్పండి ప్రభుత్వాన్ని. మాకు అభ్యంతరే, ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంది, చెప్పే బాధ్యత ఉంది. మేము దాన్ని సమర్థిస్తాం, పూర్తిగా కూడా కోఆపరేట్ చేస్తాం. అంతేగాని వీళ్ళు వచ్చి చట్టాన్ని చేతితో తీసుకొని, రాజ్యాంగాన్ని చేతితో తీసుకొని, అధికారం ఉందా కదా అని సభను వచ్చి చేతితో తీసుకొని చైర్మన్ గారి మీద వచ్చి నానా మాట్లాడుతూ అభ్యర్థింగ్ చేస్తూ ఇది చాలా ఆక్షేపణీయం. రాష్ట్ర ప్రజలు దయచేసి చూడండి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు ఉన్నదని చెప్పి ఏది చెప్పారో సిబిఐ రిపోర్ట్లో లేదని చెప్పింది. ఆ రోజు 300 రూపాయలకి 328 రూపాయలకి 29 రూపాయలకో 28 రూపాయలకో ఆ రోజు వచ్చి హిందూపూర్ డైరీ వచ్చి ఆ రోజు కొంటే దాన్ని ఇవాళ 658 రూపాయలకి ఇవాళ కొంటుంది టీటీడీ. దాంట్లో లోపగారు ఏంటి? ఆ హిందూపూర్ డైరీకి హెరిటేజ్ డైరీకి ఉన్న సంబంధాలు వారి వెబ్సైట్లోనే చెప్పారు. ఇది మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పారు. ఆ తర్వాత మేము అడిగిన తర్వాత దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ మార్చారు. అలాగే సంఘం కూడా చెప్పారు, ఏది సంఘం ఫోటో ఇది కదా, ఇది సంఘం డైరీ కూడా ఏది వైష్ణవి డైరీలో రెండు కలిపి ఆ అంబులెన్స్ వచ్చి ఆ గేట్ మీద పెట్టి మేము అడిగిన తర్వాత వచ్చి దాన్ని వచ్చి మార్చి అవన్నీ చేసి ఏ రకంగా మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ రాష్ట్ర ప్రజలు అందరినీ మోసం చేసి అందరు మనోభావాలు దెబ్బతినేట్లు చేసి జంతు కొవ్వు ఉన్నదనే మాట్లాడి లేకపోతే చేప ఇది ఉందని ఆయిల్ ఉందని చెప్పి మాట్లాడి ఏ పంది కొవ్వు ఉందని మాట్లాడి ఏ రకంగా దేవదేవుడి తాలూకా ధనాన్ని భక్తి ఇచ్చిన దాన్ని దోచుకు తింటున్నారో ఆలోచించమని చెప్తున్నారు. చేయడానికి ప్రయత్నం చేస్తుందో ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించమని చెప్తున్నాను. ఇది వాస్తవం కాదా? కాకపోతే ఎందుకు చర్చించడానికి భయపడ్డారు? నేను చెప్పారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ సీఎం గారు పెద్ద మాటలు ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు కదా. ఆ ప్రెజెంటేషన్ వాస్తవాలు నేను చెప్తాం కదా. ఎంతవరకు మీ తాలూకు నిజాయితీతో రాష్ట్ర ప్రజలను చూస్తారు కదా. మీరు దొంగల మేము తప్పు చెప్పింది తప్ప, మీ దోపిడీ కరెక్టా లేకపోతే మేము చెప్పింది తప్ప అని రాష్ట్ర ప్రజలు చెప్తారు కదా, నిర్ణయిస్తారు కదా. చాలా తప్పు. ఆ దేవదేవుడు వచ్చి క్షమించడు, ఇటువంటి దోపిడీని వచ్చి క్షమించడు. మీరు అధికారం ఉంది కాబట్టి అధికారంతో ఈ 2 సంవత్సరాలు మీరు వచ్చి వెళ్ళొచ్చు, కానీ ఆ దేవదేవుడు మాత్రం మిమ్మల్ని క్షమించడు. ఈ దోపిడీని అరికట్టండి. ఈ దోపిడీ ఆయన చూస్తూ ఊరుకోవడం దేవుడు. మీరే చెప్పారు, మీరు ఎస్ దానికి మేము కంట్రోల్ ఉన్నాం. అది ఎంత 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 గౌరవమైన మాట్లాడి ఆ రోజు వచ్చి జీవోలు ఇచ్చారని చెప్పారు కదా. జీవో ఎందుకే ఏ సందర్భంలో చామీరాలు జీవో ఇచ్చాడండి? 7 కొండలు ఎన్ని కొండలని జీవో దేనికి ఇచ్చాడండి? ఆ రోజు నీ పార్టీ కార్యకర్త ఆ నాయుడు గారు కాదు జయచంద్ర నాయుడు నీ పార్టీ కార్యకర్త కొండ మీద వచ్చి తిరుమల కొండ మీద వచ్చి ఎన్నికలు జరగాలంటే నువ్వు పిటిషన్ ఇస్తే అది కాదని చెప్పి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి దానికి వచ్చి జీవో ఇస్తే ఆ జీవోను కాదని మళ్ళీ రాజశేఖర్ గారు 7 కోట్లని మళ్ళీ జీవో ఇచ్చింది. వాస్తవం కాదా ఇది? మళ్ళీ తిరిగి ఎంత ఘోరంగా అబద్ధాలు చెప్తారండి. ఇది నువ్వు కాదా? అది జయచంద్ర నీ పార్టీ కార్యకర్త కాదా? నీ మనిషి కాదా? ఏ రకంగా చెప్తారండి? అడగండి, ప్రశ్న ఏదైనా వస్తే అడగండి, తప్పలేదు. ఏబిఎన్ గారు అది కాదు ఏం జరిగింది చర్చ ఏం జరిగింది? అదే మంచి భయం పడుతున్నాను. ఎందుకంటే సభలో చెప్పిన తప్పులు కాబట్టి, సత్య దూరాలు కాబట్టి ఇక్కడ మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి
హెరిటేజ్ వెనక నుంచి చేస్తున్న దోపిడీ బయటకు వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు చేస్తున్న